ప్రభు వైపు చూద్దాం. విస్తారం పంట వేస్తావు కానీ కొద్దిగానే పంట పోస్తున్నామేమో, కడుపు నిండా అన్నం తింటున్నావు కానీ నీ ఆకలి తీరట్లేదేమో. ఒక్కసారి ప్రార్థన చేసుకో, దేవుని ఎదురుగా పెట్టుకో. నువ్వు దేవుని ఎదురుగా పెట్టుకో, ప్రార్థన చేయి. నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళిందో, నీ తలంపు ఎక్కడికి వెళ్ళిపోయిందో, నీ ఎదురుగా యేసయ్య ఉన్నాడని నీ తలంపంతా, నీ ఆలోచన అంతా ప్రభు మీద ఉంచు. ప్రార్థన చేయొద్దు, దేవుని తీరు చూడు. నీ మొదటి మెట్లో నీకెదురుగానే దేవుడు వచ్చేశాడు. నీ కళ్ళెదురుగానే ప్రభువారు ఉన్నారు. నీ ఆకలి తీర్చడానికి, నీ దాహము తీర్చడానికి, నీ కష్టార్జితం అనిపించడానికి నీ ఎదురుగానే ఉన్నారు. ఒక్కసారి దేవుని చూడు. నీ ఎదురుగా కనబడుతున్నారా? దేవుని రూపాన్ని ఎదురుగా పెట్టుకో. మహోన్నతుని రూపాన్ని పక్కన పెట్టుకో. సర్వోన్నతుని రూపం దగ్గర పెట్టుకో. ఆయన లేకుండా నువ్వు ప్రార్థన చేయకూడదు. ఆయన చూడకుండా నువ్వు ప్రార్థన చేయకూడదు. ఆయన నీకు సమీపంగా పెట్టుకొని ఆయన రూపాన్ని తలుచుకొని ప్రార్థన చేయి. చూస్తున్నావా? ప్రభుని చూస్తున్నావా? ప్రభుని చూస్తే నా ఎదురుగా వచ్చిన దేవా, నా ప్రార్థన ఆలకించడానికి, నా మనవలు వినటానికి నా ఎదురుకు వచ్చిన దేవా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకు నమస్కారములు ప్రభువా అని మొదట మెట్టులోంచి రెండో మెట్టులోకి వెళదాం. రెండో మెట్టే పాప ఒప్పుదల. ప్రార్థన చేసుకో. ఇప్పుడు మాట్లాడు. నీ ఎదురుగా యేసయ్య ఉన్నాడు. సిలువలో రక్తము కార్చుతున్న యేసువారు నీ ఆకలి తీర్చడానికి, నీ వ్యాధిని తీర్చడానికి, నీ కష్టార్జితం అనిపించడానికి సర్వోన్నతుని ఎదురుగా వచ్చాడు. నీ పాపాలు ఒప్పుకో. నీ అపరాధం యేసయ్య కంటే వచ్చేస్తుంది. నీ కార్యం చేయాలంటే, నీ ఆకలి తీర్చాలంటే, నీ దాహం తీర్చాలంటే నీ అపరాధం అంటూ వచ్చేస్తుంది. నీ పాపం అంటూ వచ్చేస్తుంది. నీ పాపం ఒప్పుకో. నీ పాపం ఒప్పుకో. నువ్వు ఇప్పటి వరకు చేసిన అపరాధం ఒప్పుకో. యేసువారు తీర్చివేయడానికి, యేసువారి పాపమును కడిగి వేయడానికి రక్తముతో వచ్చారు. అరికాల నుంచి నెత్తి వరకు నిన్ను కడిగి వేయడానికి, నిన్ను తెల్లగా మార్చివేయడానికి, నిన్ను నీతిమంతుడిగా మార్చడానికి, నీ ఆశలు నెరవేర్చడానికి యేసు రక్తంతో కడిగి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. నన్ను కడిగి వేయండయ్యా, నన్ను కడిగి వేయండి తండ్రి. యేసు రక్తంతో కడిగి, సిలువ రక్తంతో కడిగి, గొర్రె పిల్ల రక్తంతో కడిగి అని ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎవరో ఆలోచనతో ఉండవద్దు. మీకు పాపం అంటే వచ్చేస్తుంది. ఆయన మాట విను, ఆయన మాట శ్రద్ధగా విను. నా చెయ్య కొరసగా లేదు. నేను రక్షించడానికి నా చెవులు మందంగా లేవు. నీ మాట వినడానికి ప్రభు ప్రార్థన చేసుకో. నన్ను క్షమించు నాయనా,
నా అపరాధం క్షమించు తండ్రి. అయ్యా నీ సంకల్పం నాలో నెరవేర్చలేదయ్యా. చేసుకోవాలి ప్రార్థన, వాక్యానుసారంగా ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నీ సంకల్పం నాలో నెరవేర్చలేదయ్యా. వాక్యం విన్నావు కదా, ఆనందంతో వస్తున్నావా దేవుని దగ్గరికి? ములుగుతో వస్తున్నావా? ఎవరు రమ్మంటే వస్తున్నావా? నన్ను క్షమించు నాయనా, నీ సన్నిధికి ఆనందంగా రావట్లేదేమో, నీ సన్నిధిలో ఆనందం ఉంటాదని, నీ సన్నిధిలో సంతోషం ఉంటుందని, ఆనందం రావట్లేదేమో, ఆటో వస్తుంది కాబట్టి వస్తున్నామో, ఎవరో రమ్మంటున్నారంటూ వస్తున్నారమ్మో, నన్ను క్షమించమా చెప్పాలి. ప్రతి ఒక్కరు చేసుకోవాలి. నీ అపరాధం క్షమించబడాలి. ఈరోజు దైవ సంకల్పం నీలో నెరవేర్చలేదమో, దేవుని సంకల్పము ఏకోజామున ప్రార్థన చేయటము, దేవుని సంకల్పము ప్రతి ఉదయకాలము దేవుని వాక్యము చదవటము, దేవుని సంకల్పము దేవుని మందిరము వెళ్ళటానికి శ్రద్ధ చూపించడమే దైవ సంకల్పము. ప్రార్థన చేసుకో. దేవుని ఆనందిస్తున్నావా? ఆనందంతో వస్తున్నావా? బాధ్యతతో వస్తున్నావా? అంటున్నాడు దేవుడు. దేవుని మాట వింటున్నావా? దేవునికి భయపడుతున్నావా? పాపకు భయపడుతున్నావు? దెయ్యానికి భయపడుతున్నావు? దైవ సన్నిధికి రావడానికి భయపడతలేదు. వెళ్దాంలే, చూద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉంటున్నావా? అదే దేవుని దృష్టిలో పాపము. వేరే పాపం లేదు. దేవుని నిర్లక్ష్యం చేయడమే పాపము. అమ్మ అర్థమవుతుందా? ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఒప్పుకోవాలి విషయాలు, ఈ విషయాలు ఒప్పుకోవాలి. ఎందుకు నీ ఆరాధన జరగట్లేదు? ఎందుకు నీ నామం జరగట్లేదు? ఎందుకు నీ కష్టాలు చేద్దాము చిల్లైన సంచులు వచ్చి జారిపోతున్నాయి? దైవ సంకల్పం నెరవేరట్లేదు. నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు తండ్రి అని రోజు నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం అభివృద్ధి పొందుతుంది. చేసుకోవాలి ప్రార్థన. అపరాధిని యేసయ్యా అందరూ చెప్పాలి. అపరాధిని యేసయ్యా క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. నీ పాపాలు క్షమించబడుతున్నాయి. ఒప్పుకుంటే యేసు రక్తంతో కడిగేసుకో.
యేసు రక్తంతో నన్ను కడిగి వెళ్ళాడు. ప్రభు యొక్క రీతిలో పాపిని యేసు ప్రభు, అందరూ చెప్పండి, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము, యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము, యేసు ప్రభు. దిన రక్తమున నే పొందితి స్వాస్థతను, చిందిన రక్తమున నే పొందితి స్వాస్థతను, నోటిని మీదరికి మన్నించుము, యేసు ప్రభు, రానోటిని మీదరికి మన్నించుము, యేసు ప్రభు. మూడో మెట్టులకు వెళదాం. మూడో మెట్టే తీర్మానం మెట్టు. అందరూ తీసుకున్నమ్మా, ఈ మెట్టులో నువ్వు ఉండాలి. ఈ మెట్టులోంచి నువ్వు తప్పుకు పక్కకి వెళ్ళదు. ఏ మెట్టులో ఏ ప్రార్థన చేసుకోవాలో చేసుకో. రోజు నువ్వు దీవించబడదు. నువ్వు ప్రార్థన చేసుకోవద్దు. తీర్మానం చేసుకో. ఈరోజు తీర్మానం చేసుకో. దేవా చెప్పాలి, దేవా నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యమునకు, పాపమనబడి భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను తండ్రి. వాక్యమని వెలుగులో ఫలముగా నేను నడుస్తాను. ఈ దినమున ఈ తీర్మానము అంగీకరించిన దేవా ఉపదేశములు నీ తలంపులన్నీ నెరవేర్చబడినట్టు జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి దేవా నేను నడుస్తాను. దేవా నేను జీవిస్తాను తండ్రి. ఈ తీర్మానమున అంగీకరించినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రములు. దేవా నాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి జీవిస్తాను తండ్రి. ఈ దినమున నా తీర్మానము నీకే వందనములు, నీకే స్తోత్రములు. నాలుగో మెట్టులకు వెళదాం. నాలుగో మెట్టే సమర్పణ. అందరూ సమర్పణ చేసుకోండి. ఏ సమర్పణ చేసుకుంటూ చేసుకో. దేవుడు నీ కార్యం చేయబోతున్నాడు. నీ ఆకలి తీరుస్తాడు, నీ దాహం తీరుస్తాడు, నీ కష్టాతీతను అనిపించేలా చేస్తాడు. నువ్వు అభివృద్ధి చెందుతావు, మహాభివృద్ధిలోకి వెళ్తున్నావు. దేవుడికి సమర్పిస్తావు. సమర్పించు. రాకడ సువార్త సభ ఈ నెల నుంచి జరగబోతుంది. నేను సమర్పించుకుంటావు. అక్కడ వంట వండాలని సమర్పించుకుంటావా? అనేక మందిని పిలవడానికి సమర్పించుకుంటావా? ఆ సభలో దేవుని దగ్గర ఉండి దేవుని దగ్గర ఆరాధించడానికి సమర్పించుకుంటావా? దైవ చిత్తానికి సమర్పణ చేసుకో. దేవుడి సమర్పణ కోరుకుంటున్నా. నువ్వు పిండిగా ఉన్నావా? కాయగా మారాలి. కాయగా ఉన్నావా? పండుగ మారాలి. సమర్పించుకో. ఈరోజు సమర్పించుకోవాలి. నీ సమర్పణ దేవుని అడుగుతున్నాడు.
రాకడ సువార్త సభ 12 సభలు ఈ సంవత్సరం చేయాలి. నువ్వు సమర్పించుకు ఈరోజు నీ సువార్త ప్రకటించడంలో సమర్పించుకుంటున్నాను నాయన. నీ పనులో నేను వాడబడతాను, ప్రార్థన చేస్తాను, అనేక మందిని పిలుస్తాను నీ వార్తలు వినడానికి. ఈరోజు సమర్పించేసి దేవుడి సమర్పబోతున్నాడు. నిన్ను కొరకు నేను పుట్టించాడు. నీ సమర్పణ ఏంటి? ప్రభుని అడుగు, ప్రభువా నేను సమర్పించుకుంటానయ్యా అని సమర్పించుకో. అయ్యా నా ఇష్టం కాదు, నీ ఇష్టం జరిగించు. నేనే పని చేయాలో, ఎలా వాడబడాలో నీ చిత్తం జరిగించండి అయ్యా అని ప్రార్థన చేస్తాను. అనాలోచనతో ఉండద్దు. దేవుడిని వైపు చూస్తున్నారు. ఈ ఆకలి తీస్తాను, నీ సమర్పేంటి. నీ దాహం తీరుస్తాను, నీ సమర్పేంటి. నీ ఉద్యోగంలో మంచి ఫలితం చూపిస్తాను, నీ సమర్పేంటి. ఒక్కసారి ఈరోజు నువ్వు సమర్పించుకో. నీ సమర్పణ నీ సమర్పణ బట్టి నీ కార్యం జరుగుతుంది. నీ సమర్పణ బట్టి నీ కార్యం జరుగుతుంది. ప్రార్థన చేస్తూ దైవ చిత్తానికి సమర్పణ. నాతో చెప్పండి, దేవా నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ. యేసు నామములో ఈ సమర్పణ చేయుచున్నాను. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించేవాడని. అయ్యా ఈ రోజున నా సమర్పణ, నా జీవితము నీకు సమర్పణ. దేవా జీవగ్రంథము మాకిచ్చినారు, మీ ఆత్మని మాకిచ్చినారు. దేవా నీ కుమారుణ్ణి మాకిచ్చినారు. దేవా నీకే వందనములు. దేవా నీకే స్తోత్రములు. నా భర్త అయా నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే రక్షించు. అయ్యా ఈ రోజున నా సమర్పణ, నా వ్యాధి, నా సమస్యలు, నా ఇబ్బందులు, నా కష్టాలు దేవా నీ చిత్తానికి సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా పట్ల కార్యం చేయి. రాకడ సువార్త సభ 12 సభలు జరిగించుటకు దేవా మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే జరిగించు. దేవా 25వ తారీఖున సండ్రేడ్లో జరుగుతున్న ఈ మొదటి సభ వందలాది మందిని తీసుకుని వచ్చి నిన్ను ఆరాధించే కృపను, నీ వార్త, నీ సువార్త, నీ రాకడ వార్త విని రాకడకు సిద్ధపడే భాగ్యము కలుగు చేయి. పూతలా ఉన్నవారిని అయినా పిందిగా మార్చి, పిందిగా ఉన్నవారిని కాయగా మార్చి, కాయగా ఉన్నవారిని పండుగా మార్చండి. దేవా రక్షణ లేని వారికి రక్షణ కలిగించండి. రాకడకి సిద్ధపడే మనసును, సిద్ధపాటును కలుగు చేయమని, ఆ సువార్త ద్వారా వినిపించమని దేవా నేను అడుగుచున్నా.
మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే ఆ కార్యం చేయి. దేవా నీకే వందనములు. రంగంపేట మండలము దేవా మీ చిత్తానికి సమర్పణ. మా ఇష్టము కాదు, నీ ఇష్టము జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 5వ మెట్టులో వెళ్దాం. స్తుతి మెట్టు చెప్పండి. దైవలక్ష్యం స్తుతి. రాకడ సువార్త మహాసభ అంచెదినమ వాస్తవాలు దేవుడు ఘనంగా జరిగించుకుంటున్నాడు. దేవానికి స్తోత్రములని మనం ప్రార్థన చేద్దాం. నాతో చెప్పండి. బ్రహ్మాస్వరూపైన దేవా, సర్వాధికారి, మహిమగల దేవా, పరలోక దేవా, నీకే స్తోత్రములు. శక్తిగల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. సమీపింప రాని తేజస్సులో అమరత్వములో కలిగిన వంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. ఆకాశము మండలము కంటే మిక్కిలి ఎత్తైన ప్రభువా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. అనాది దేవా, అనంత దేవా, నీకే స్తుతులు. శక్తి గల దేవా, ప్రేమ గల దేవా, జ్ఞానము గల దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. మహిమ గల దేవా, పరమవాచ్యుడా, నీకే నీకే స్తుతి స్తుతి స్తుతి. మహాదేవా, గొప్ప దేవా, గొప్ప దేవా, నిత్యము స్తుతులందుకుని మహనీయుడా, నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రములు స్తోత్రములు నాయన. గొప్ప దేవా, మహాదేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, నీకే స్తుతి స్తుతి స్తుతి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమలు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని పాటి మా స్తోత్రము. యేసు ప్రభువుని పాటి మా అందుకొందువని స్తుతి చేయుచున్నాము. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. చెప్పాలి. దేవా నీవే. తప్పకుండా అందరూ చెప్పాలి. స్తోత్ర పాత్రుడవు. మరొకసారి. దేవా పూర్తిగా హృదయపూర్వకంగా. స్తోత్ర పాత్రుడవు. 6వ బిడ్డలుగా వెళదాం. ఇదే అంశం మెట్టు, నీ ప్రార్థన మెట్టు, నీ ఆనందించే మెట్టు, నీ దాహము తీర్చే మెట్టు, నీ కష్టాచేదం అనిపించే మెట్టిది. ప్రార్థన చేస్తూ నువ్వు ఎందుకు కొరకు వచ్చావో, ఏ ఆశతో ఉన్నావో దేవుడిని అడుగు. బతిమాలుకో.
పదాలు పట్టుకుని అడుగు, బతుమాలుకో. ఎవరినెవరినో బతుమాలుకుంటావు, ఎవరినెవరినో అడుగుతావు. సర్వ సృష్టికర్తను బతుమాలుకో. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. జాలిగల దేవుడైనా నువ్వు కన్నీళ్లు కాస్తే కరిగిపోతాడు ఏసయ్య. కన్నీళ్లు తడుగు, కన్నీళ్లు కార్చడుగు. ఏ బలహీనంగా ఉందో నీకు, ఏ అవసరం ఉందో నీకు, ఏ కార్యం చేయాలి నీకు, అడుగు, తప్పకుండా ఇచ్చేస్తాడు. యేసయ్య నమ్మదగిన వాడు. ప్రార్థించేవు ఫలితం పొందుకుంటామన్నాడు దేవుడు. శ్రమ వచ్చినప్పుడు మొరపెట్టమన్నాడు. చెయ్యి, విశ్వాసంతో చెయ్యి, నమ్మకంతో చెయ్యి. ఇదిగో దేవుడు ఈ స్థలాలన్నీ దేవుడికి ఇచ్చేస్తాడు. నమ్మకంతో తప్పకుండా ఇచ్చేస్తాడు. ప్రార్థించే, ప్రభువా ఈ స్థలములన్నీ నీ ఏర్పాటు చేసుకోండి అయినా. ఇక్కడ నీ మహిమ కనబడాలి, ఇక్కడ నీ వెలుగు కనబడాలి. స్థలాలన్నీ ఏర్పాటు చేసుకోండి. ప్రార్థించండి. రాకడ సువార్త మహాసభ, రాకడ వార్తలు వినిపించండి తండ్రి. అనేక మందికి రాకడికి తెలిసినట్లు సహాయం చేయండి. నీ కొరకు నువ్వు చేస్తున్నావు, నా కొరకు నేను చేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన భారం పెట్టి ప్రార్థన చేస్తున్నాను. నీకు సొమ్ము లేదు, నీకు ఆదాయం లేదు నాయన. పేద సంఘము, చిన్న సంఘము, పెద్ద పని చేస్తున్నాం ప్రభువా. పెద్ద కార్యము తండ్రి. వందలాది మందికి భోజనం, పెద్ద స్టేజ్, ఆర్కెస్ట్రా, వేలాది రూపాయలు తండ్రి. మేమే పాటు వారు ప్రభు, చిల్లు కావలేని వారు. నువ్వు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలని ఆశపడుతున్నాను నాయన. నీ కృప చూపించండి, సహాయం చేయండి. మనం సిగ్గుపడనివ్వకుండా నాయన, సహాయం చేసి నీ పాదాలు పడి నడుస్తున్నాను. బైబిల్ మిషన్ ముఖ్య ఉద్దేశము నాయన, ఆయన మీతో చెప్పినట్టు, ఆయన మీతో చెప్పినట్టు చేయటానికి సిద్ధంగా ఉన్నాను. సహాయం చేయండి. సహకారులు ఏమనెత్తండి, పని చేయడానికి సహకారులు ఏమనెత్తండి. భోజనము వడ్డించడానికి, ఆశీర్వాద భోజనము తయారు చేయడానికి బిడ్డలను లేవనెత్తండి, సమర్పించుకునేలా చెయ్యండి. ఆ సభలో పరిచయం చేయడానికి యవ్వనస్తులను లేవనెత్తండి. ఆరోగ్యం ఇవ్వాలి, నీ పని బలమంగా చేయడానికి, నీ సువార్తను ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలు చెప్పడానికి, గొప్ప స్వరముతో నీ వాక్యము ప్రకటించే వారుగా ఆరోగ్యము తెచ్చింది. సాతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నంత వాడు ఉన్న లోకంలో పనిచేస్తున్నాం ప్రభు. ఒక జయం ఇవ్వండి. జై గీతము పాడినట్లుగా 12 సభలో యెహోషువకు తోడున్నట్లుగా ఏ గ్రామములో మేము అడుగు పెడుతున్నామో, ఏ గ్రామములో ఈ సువార్త సభను చేయాలని అడుగు పెడుతున్నామో, మాతో మీరు ఆ సభకు రండి, మాతో పాటు మీరు అడుగు పెట్టండి.
గొప్ప కార్యం చేయండి అయ్యా. నీకే బంధనపరమైనా చేసుకో. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా నిన్ను ఆశ్రయిస్తాడు. ఆశలు నెరవేర్చినట్టు ఎంతమందిస్తాడు. ప్రభుని అడుగు. ఏమి నీకు అంటే నీ పేదనాలు తెలుసు. నీ ఆశ నెరవేరాలని ఎంతో బాధపడుతున్నావు నాకు తెలుసు. ఈరోజు నీ హృదయాన్ని సరి చేసుకున్నావు. నేను చూశాను. నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. నీ మనసుని ఆలకిస్తున్నాను. ఓకే సహోదరా, ఒట్టి కొండతో వచ్చావేమో, నిండు కొండతో నేను పంపిస్తాను. పువ్వుని దూడమని గొంతులు వేసినట్లుగా నేను చేస్తున్నాను. నీ ప్రార్థన నా దగ్గరికి వచ్చింది. నీ అంతరంగ బాధని చూశాను. నీ అంతరంగంలో ఉన్న సమస్యని చూశాను. నీ ఆకలి తీర్చేస్తాను. ఈరోజు నీ దాహం తీర్చేస్తున్నాను. నీ కన్నీళ్ళ దగ్గరికి వచ్చాను. ఒక్కసారి ప్రభు దగ్గర సన్నిధిలో ప్రభువా, నా కన్నీళ్ళు చూస్తున్నావా? నా కన్నీళ్ళు తుడిచేస్తున్నావా? నాయన ఈరోజు నా కన్నీళ్ళ దగ్గర ఎక్కడికి వచ్చాను. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడ్చాను ప్రభువా. నా ఏడుపుని ఎవరు చూడలేదు. కానీ నా కన్నీళ్లను చూస్తున్న దేవుడు అయి, నా కన్నీళ్లను చూసిన ఆయన హాగరికి సాయం చేసినట్లుగా, అడవిలో ఉన్న హాగరును చూసినట్లుగా, అరణ్యంలో ఉన్న హాగరును చూసినట్లుగా నన్ను చూచుచున్న దేవుడు నీవే. నీ పాటి పాడి ప్రభువా, నా కన్నీళ్ళే పాడి నాకు సాయం చేయండి. నన్ను చెరువు నీవే, నా సహాయకుడు నీవే, నా అండా నీవే, అండా నీవే, నా తండ్రి నీవే. ఆరోపణ వేస్తున్నాము అడుగుతున్నా. తండ్రి ఎడమ చేతుల కుడి చేపెట్టుకుని 7వ మీటర్లకు వెళ్ళిన తర్వాత సంస్కారం ఎడమ చేతులు కుడి చేపెట్టుకోండి. మీ తలలో పైకెత్తుకుని ప్రభుని అడగండి. ప్రభు నీతో మాట్లాడతాను. సూక్ష్మ ప్రార్థన దేవుడు దేవశాస్త్రం. దేవా, నాకు కనబడము, నాతో మాట్లాడము. అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మౌనంగా ఉండండి.